హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. సో ఈ వీడియోలో నేను వచ్చేసి మనము ఒక యూనివర్సిటీస్ని మనం ఎలా చూస్ చేసుకోవాలి నేను ఈ వీడియోలో చెప్పబోతున్నా. చాలా మంది స్టూడెంట్స్ నన్ను ఈ క్వశ్చన్ అడుగుతున్నారు. సో ఈ 2 యూనివర్సిటీలు పంపించి సో దీంట్లో నేను యాడ్ చూస్ చేసుకోవాలి అనేసి నన్ను అడుగుతూ ఉన్నారనమాట. సో మనం ఒక యూనివర్సిటీ చూస్ చేసుకోవాలంటే చాలా ఫ్యాక్టర్స్ అనేది ఉంటుంది అనమాట. సో ఒక్కొక్క ప్రొఫైల్కి ఒక్కొక్కటి అనమాట. కొంతమందికి కొన్ని ప్రియారిటీస్ ఉంటాయి, కొంతమందికి కొన్ని ప్రియారిటీస్ ఉంటాయి. సో ఇవన్నీ కంబైన్ చేసి నేను ఈ వీడియోలో నేను ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నా. సో అంతకన్నా మొదలు మీరు మన ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే ఖచ్చితంగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. ఇన్ కేస్ మీరు ఇంకా ప్రాసెస్ స్టార్ట్ చేయకపోతే, మీరు ప్రాసెస్ స్టార్ట్ చేయాలి అనుకుంటుంటే సో మందే ఓన్ కన్సల్టెన్సీ ఉంది. సో నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తే ఆ ఫామ్ ఫిల్ చేస్తే మీకు స్టార్టింగ్ కాలేజ్ అప్లై చేసే కాడ నుంచి సో వీసా ప్రాసెస్ వరకు అనేసి మనం అనేది ప్రాసెస్ చేసిస్తాం. సో అలాగే ఇక్కడికి వచ్చాక కూడా మీకు అకామిడేషన్కి కూడా మేము అసిస్ట్ చేస్తామన్నమాట. సో దెన్ లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. ఎవరైనా ప్లాన్ చేస్తుంటే ఖచ్చితంగా ఫామ్ ఫిల్ చేయొచ్చు, ఆర్ స్క్రీన్ పైన కనపడుతున్న నెంబర్కి మీరు వాట్సాప్లో కూడా పింగ్ చేయొచ్చు. మనము ఒక యూనివర్సిటీ చూస్ చేసుకుంటున్నాము అని అంటే సో ఆ యూనివర్సిటీలో ఫస్ట్ మనకి కోర్స్ ఉండాలి. సో కోర్స్ అనేది మనము కోర్స్ నేమ్తో కాకుండా సో మీరు ఎప్పుడైతే చూస్ చేసుకుంటున్నారో ఆ కోర్స్లో మోడ్యూల్స్ ఉంటాయి కదా, అంటే సబ్జెక్ట్స్ ఉంటాయి కదా, సబ్జెక్ట్స్ చూసుకోండి. కొన్నిసార్లు ఏమైందంటే కోర్స్ నేమ్ కొద్దిగా డిఫరెంట్గా ఉండొచ్చు, బట్ మన సబ్జెక్ట్స్ అనేది మనకి అన్నీ రిలేట్ అయి ఉంటాయి అన్నమాట. సో బేసిక్గా ఏమైందంటే నా కోర్స్లో కూడా అలాగే జరిగింది. సో సబ్జెక్ట్స్ అనేవి నాకు రిలేట్ అయి ఉన్నాయి. సో మనకి ఇలా రిలేట్ అని నేను ఎందుకు అంటున్నా అంటే సో మనకి వీసాలో కూడా మనకి ఇది అనేది చాలా ఇంపార్టెంట్ కీ రోల్ అనేది ప్లే చేసిద్ది అనమాట. సో ఎందుకు అని చెప్తున్నా అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు వాళ్ళు ఎందుకు ఈ యూనివర్సిటీ చూస్ చేసుకున్నాం అంటే సో ఈ యూనివర్సిటీలో నాకు సో కోర్స్లో లైక్ సో మోడల్స్ నాకు రిలేట్ అయి ఉన్నాయి. సో ఐ వాస్ వెరీ ఇంట్రెస్టెడ్ ఇన్ దట్ అనేసి మనం ఎక్స్ప్లెయిన్ చేసుకోవచ్చు అనమాట. అంటే లైక్ నాకు ఆ కోర్స్లో లైక్ ఈ మోడల్స్ నాకు స్పెసిఫిక్గా ఈ మోడల్స్ అనేవి నాకు యూనివర్సిటీలో దొరకట్లేదు, ఈ యూనివర్సిటీలో దొరుకుతూ ఉన్నాయి అనేసి మనం ఎక్స్ప్లెయిన్ చేసుకోవచ్చు అనమాట. సో అందుకు కోర్స్ మోడల్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ లైక్ నేమ్ ఏమి ఉండొచ్చు, కొద్దిగా చేంజ్ ఉండొచ్చు, మన కోర్స్ మోడల్ అనేది ఎంత ఇంపార్టెంట్ అంటే అంత ఇంపార్టెంట్. మనం ఎస్ఓపి రాసేటప్పుడు మనం చాలా రిలేట్ చేసి రాసుకోవచ్చు అనమాట. లైక్ నాకు ఈ కోర్స్ ఉన్నది, సో నేను బేసిక్స్ నేర్చుకున్నా, సో ఇక్కడ నేను అడ్వాన్స్ నేర్చుకుంటున్నా, సో నాకు ఫర్దర్గా ఇలా హెల్ప్ అయ్యిద్ది అనేసి కోర్స్ మోడల్ గురించి మీరు చాలా ఇంపార్టెంట్. చాలామంది స్టూడెంట్స్ ఏం చేస్తారంటే అప్లై చేసేటప్పుడు జస్ట్ ఊరికే ఐటీ కోర్స్ అనేసి లేకపోతే కంప్యూటర్ సైన్స్ అనేసి జస్ట్ వేరే స్ట్రీమ్స్ వాళ్ళు అయితే వేరే స్ట్రీమ్ జస్ట్ అప్లై చేస్తారు. బట్ కోర్స్ కంటెంట్ అనేది ఎవరు చూడ కంప్యూటర్ సైన్సే అనుకుంటారు. బట్ దాంట్లో మనకి ఏమేమి ఉన్నాయి, ఏమేమి కాంబినేషన్ ఉన్నాయి అనేసి ఎవరు పట్టించుకోరు. ఫస్ట్ ప్రియారిటీ వచ్చేసి మీరు చూస్ చేసుకోవాల్సింది సో ఆ యూనివర్సిటీలో సో ఆ కోర్స్లో మనకు కావాల్సిన మోడల్స్ ఉన్నాయా లేదా అనేసి మనం చూస్ చేసుకోవాలన్నమాట. తర్వాత వచ్చేసి మనకి నెక్స్ట్ మెయిన్గా కన్సర్న్ వచ్చేసి బడ్జెట్, ఫీజు అనమాట. ఫీజు చూసుకోండి. సో చాలా వరకు కాలేజెస్ మనకి స్కాలర్షిప్స్ కూడా ఆఫర్ చేస్తూ ఉన్నాయి. సో మనకి 1000 యూరోస్, 2000 యూరోస్, 3000, 4000 యూరోస్ కూడా స్కాలర్షిప్ ఆఫర్ చేసే కాలేజెస్ ఉన్నాయి. సో మీరు కాలేజ్ ఫీజ్ చాలా ఓవర్గా ఉంది అనుకోవద్దండి. సో మనకి స్కాలర్షిప్ అనేవి ఉంటాయి అన్నమాట. ఖచ్చితంగా ఆల్మోస్ట్ ఇక్కడ ఐర్లాండ్లో అన్ని కాలేజెస్ స్కాలర్షిప్ అనేది ఆఫర్ చేస్తూ ఉన్నారు. సో మీకు స్కాలర్షిప్ రాగానే మీకు తగ్గిద్ది, ఒక 2 లక్షలు అలా తగ్గుతుంది అనమాట. సో కొన్నిటికి ఎక్కువ కూడా తగ్గిద్ది. ఫీజు అనేది మన మైండ్లో పెట్టుకుంటే ఫీజు అనేది మనకి మైండ్లో ఉన్నది అనుకోండి. సెకండ్ థింగ్ మనకి లొకేషన్ అనమాట. సో లొకేషన్ నుంచి మనకి చాలా అడ్వాంటేజెస్ ఉంటాయి అన్నమాట. సో ఇక్కడికి వచ్చినాక లైక్ మనకి అకామిడేషన్ కానీ లైక్ పీపుల్ లైక్ కొన్ని దాంట్లో మీరు ఇప్పుడు డబ్లిన్లో వచ్చారనుకోండి, జనాలు ఎంత కావాలంటే అంత చాలా మంది జనాలు తిరుగుతూ ఉంటారు. కొన్ని వేరే దాంట్లో కౌంటీస్లలో కొద్దిగా జనాలు తక్కువ ఉంటారు, ఇంటరాక్షన్ తక్కువ ఉంటుంది. ఇక్కడికి వస్తే మనకి కొద్దిగా లైక్ మీరు రూమ్స్ షేర్ చేసుకునేటప్పుడు కొంతమంది ఐటీ పీపుల్ ఉండొచ్చు, కలవచ్చు. సో లైక్ అలా మనకి లొకేషన్ కూడా చాలా ప్రియారిటీ అయ్యిద్ది. ఈ లొకేషన్లో ఇంకొక మెయిన్ థింగ్ ఏమంటే పార్ట్ టైమ్స్ అనమాట. సో ఇప్పుడు మీరు డబ్లిన్లో ఉండండి. సో డబ్లిన్లో మీ కాలేజ్ ఉందనుకోండి, సో మీకు అనేది చాలా ఈజీగా అనేది పార్ట్ టైమ్స్ దొరుకుతాయి అన్నమాట. సో ఇన్ కేస్ మీరు వేరే కౌంటీస్లలో ఎగ్జాంపుల్ తీసుకుంటున్నా, సో ఇప్పుడు గాల్వే అలా తీసుకున్నాను అనుకో, కొద్దిగా మనకి పార్ట్ టైమ్స్ అనేది తక్కువ ఉంటాయి అన్నమాట. సో ఇక్కడ డబ్లిన్లో ఏమంటే సో అందరు జనాలు ఫ్లో అలాగే ఉంటుంది, మనకి పార్ట్ టైమ్స్ ఆపర్చునిటీస్ కూడా అలాగే ఉంటాయి.
సో అలా అనేసి మనకి రాగానే పార్ట్ టైం దొరికిద్ది అంటే అలా కాదు. సో మనకి అది ప్రాసెస్ టైం పట్టిద్ది. మనకి జిఎన్ఏబి పీపీఎస్ అని ఇవన్నీ రావడానికి టైం పట్టిద్ది. సో మనకి ఇవి వచ్చినాక సో మనకి ఇక్కడ బడ్జెట్ కన్సర్న్ ఉంటే సో ఈ లొకేషన్ మళ్ళీ మనకి ఫినాన్షియల్గా మనం చూసుకోవాలనుకుంటే మీరు ఈ ఫ్యాక్టర్స్ని కూడా చూసుకోవాల్సింది ఉంటుంది. లేదు నాకు బడ్జెట్ నాకేం ప్రాబ్లం ఏం లేదు, సో నాకు ఇంట్లో నుంచి ఎవ్రీ మంత్ ఫండ్ చేస్తారు అలా అనుకుంటే సో మీరు ఈ లొకేషన్ కానీ సో పార్ట్ టైం గురించి తలజెట్టుకోవాల్సిన అవసరం లేదు. బట్ ఏమనంటే మీకు కొద్దిగా లొకేషన్ ఎందుకు ఎఫెక్ట్ పడిద్ది అంటే నెంబర్ ఆఫ్ పీపుల్ కనెక్ట్ అయ్యేది అనమాట. సో ఐటీ పీపుల్ ఎవరైనా కనెక్ట్ అయితే మనకి నెక్స్ట్ జాబ్ మీరు ట్రై చేస్తున్నా ఏం చేస్తున్నా మనకు ఒక ఐడియా అనేది వచ్చింది. ఈ 4 థింగ్స్ అనేది మనం చాలా మైండ్లో పెట్టుకోవాలి. సో ఫస్ట్ది వచ్చేసి కోర్స్ వచ్చేసి మనం ఎందుకు చెప్పాయంటే మన వీసా కోసం చాలా హెల్ప్ అవుతుంది. అది మాత్రం గుర్తు. లొకేషన్ మళ్ళీ పార్ట్ టైమ్స్ వచ్చేసి మనకి జాబ్స్కి కానీ మన ఫినాన్షియల్ థింగ్స్కి కానీ హెల్ప్ అవుతుంది అనమాట. ఇంకొకటి యూనివర్సిటీ లైక్ ఎలా చూస్ చేసుకోవాలని చెప్పాయి కదా, కొద్దిగా మంచి యూనివర్సిటీస్ చూస్ చేసుకున్నాం అనుకోండి. సో ఆ యూనివర్సిటీస్లో ఏమంటే సమ్టైమ్స్ లైక్ అన్ని లెవెల్ 9 కాలేజెస్ ఉన్నాయి ఇక్కడ. సో మాస్టర్స్కి వస్తే సో బట్ ఏమనంటే కొన్ని కాలేజెస్ ఏం చేస్తున్నాయంటే సో వాళ్ళు ఫుల్ టైం జాబ్కి వాళ్ళకే సపరేట్ పోర్టల్ ఉంది. సో ఆ పోర్టల్ నుంచి మనం అప్లై చేసుకోవచ్చు అనమాట. జాబ్ ఓపెనింగ్స్ కానీ లైక్ మన రెజ్యూమ్ అప్డేట్ చేసి మనకి ఏమేమి పోస్టింగ్స్ పడుతున్నాయని సో వాళ్ళకి సపరేట్గా పోర్టల్ అనేది ఉందన్నమాట కొన్ని కాలేజెస్కి. సో అలా మీరు రీసెర్చ్ చేసి మీరు చేసుకున్నారు అనుకో, ఈవెన్ దో కొద్దిగా బడ్జెట్ ఎక్కువైనా చేసుకున్నారు అనుకోండి సో మీకు చాలా హెల్ప్ అవుద్ది అనమాట. సో యూనివర్సిటీ చూజ్ చేసుకునేది చాలా ఫ్యాక్టర్స్ ప్రొఫైల్ పైన చాలా మ్యాటర్స్ అయి ఉంటుంది. ఇన్ కేస్ మీకు చూజ్ చేసుకోవాలి అనుకుంటే సో ఇవన్నీ ఫ్యాక్టర్స్ కన్సిడర్ చేసుకొని దెన్ మీరు అప్లై చేసుకోండి. సో మళ్ళీ ఇంకోటి వచ్చేసి యూనివర్సిటీ చూజ్ చేసుకోవాలనుకుంటే సో చూజ్ చేసుకుంటే ముందలే మనం ఎలిజిబుల్ ఉన్నామా లేదా అనేసి చెక్ చేసుకోండి. సో ఇన్ కేస్ మా కన్సల్టెన్సీకి వస్తే సో యూజువల్గా నేనేం చేస్తా అంటే సో ఫస్ట్ వాళ్ళు ఎలిజిబుల్ ఉన్నారా లేదా, ఎందుకంటే కొన్ని యూనివర్సిటీస్ ఏం చేస్తాయంటే 5 కన్నా ఎక్కువ బ్యాక్ లేకుంటే యాక్సెప్ట్ చేయవు. కొన్ని యూనివర్సిటీస్ ఏం చేస్తాయంటే ఎక్స్పీరియన్స్ కావాలని అడుగుతారు. సో ఇలా అనేది మినిమం రిక్వైర్మెంట్ ఉంటుంది అనమాట. సో కొన్ని యూనివర్సిటీస్కి సో ఇవన్నీ చూసుకొని సో నెక్స్ట్ వచ్చేసి ఈ కోర్స్ కానీ ఈ లొకేషన్ కానీ ఈ పార్ట్ టైమ్స్ కానీ కన్సిడర్ అనేది చేసుకోండి. సో ఐ హోప్ ఈ వీడియో మీకు హెల్ప్ అవుతుంది అనుకుంటున్నా. సో మీరు ఇన్ కేస్ మీకు ప్రాసెసింగ్ స్టార్ట్ చేస్తున్నట్టయితే అబ్రాడ్కి ఐర్లాండ్కి మీరు ప్లాన్ చేస్తున్నట్టయితే మీరు కరెక్ట్ ప్లేస్లో ఉన్నారు. ఏమీ లేదు, స్క్రీన్ పైన కనపడుతున్న నెంబర్కి మీరు కాంటాక్ట్ చేశారనుకోండి మన కన్సల్టెన్సీకి మీకు స్టార్టింగ్ నుంచి ఎండ్ వరకు మనం సర్వీస్ అనేది ఇస్తామన్నమాట. సో ఐ హోప్ ఈ వీడియో మీకు హెల్ప్ అవుతుంది అనుకుంటున్నా. ఈ వీడియో మీకు హెల్ప్ అయినట్టయితే ఖచ్చితంగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. అలాగే ఈ వీడియో పైన మీకుండే ఒపీనియన్ని కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. సో థ్యాంక్ యూ గైస్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్.